సో ఇక్కడ నేను సపోజ్ బయోకాన్ అంటే పిరమిడింగ్ చేయాలా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలా అనేది మనం చూద్దాము. సో బయోకాన్ చూద్దాము. సో 268 దగ్గరే ఎంటర్ అయ్యాము. సో 268 అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఇది గత 2020లో ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ అదే 2020లో ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయ్యి ఈ విధంగా సస్టైన్ అయ్యి బ్రేక్ ఇచ్చిందో మళ్ళీ కంటిన్యూస్గా 2020 నుండి 21 డౌన్ ట్రెండే, 22 డౌన్ ట్రెండే, 23 కూడా డౌన్ ట్రెండ్కి దాకానే వచ్చింది. సో ఎక్కడైతే ఉందో ఆ లోయర్ అంటే సప్లై జోన్ని డౌన్ సైడ్ వచ్చేసి కిందికి టచ్ చేసింది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో ఆ డిమాండ్ జోన్ని టచ్ చేసేసి మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇటు రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు బ్రేక్ ఇచ్చింది. దీనికి కొద్దిగా బ్రేక్ ఇచ్చింది. సో ఇక్కడ మనము 268కి ఇక్కడ ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనకు 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసాము. తర్వాత ఇక్కడ మనకు ఈ లైన్ ఒకటి డ్రా చేసాము. ఇది ఒకటి బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా ఉంది. సో మనము ఈ ఏరియాలో మనం అంటే 268కి ఒక లాట్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది వీక్లీ చార్ట్ కాబట్టి మనకు 2-3 వీక్స్ 4 వీక్స్ దాకా మనం ట్రై చేసుకోవచ్చు. సో మనకు టార్గెట్ కూడా ఇది ఒక ఫస్ట్ టార్గెట్, ఈ స్వింగ్ టార్గెట్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది ఒక ఫస్ట్ టార్గెట్. సో ఇదొక టార్గెట్. తర్వాత ఇంకా అక్కడ ఎగ్జిట్ కావాలనుకుంటే అది లేదు, ఇంకా కొద్దిగా ఎగ్జిట్ అంటే ఈ 2 టార్గెట్స్ దాకా మనం చేయొచ్చు. ఇది ఒక 50 పెరిగేదాకా, తర్వాత లేదు అని అంటే 100 పెరిగేదాకా. సో ఇక్కడ అంటే 1:1 స్టాప్ లాస్ అన్నట్టుగా. సో మనం కొంత రిస్క్ తీసుకొని సో ఈ విధంగా మనం ఈ ఏరియాగా మనం కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఒక 10,000 20,000 దాకా ఇందులో పెట్టేసి 2-3 వీక్స్ 4 వీక్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఈ టార్గెట్ రీచ్ అయిందా లేదా అనేది మనం చూసుకోవటం బెటరు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఇప్పుడైతే రైట్ టైం ఉంది. సో ఇక్కడ ఏదైతే టచ్ చేసిందో రిజెక్ట్ అయిందో మళ్ళీ అదే బ్రేక్ చేసేసింది. మళ్ళీ ఇక్కడ దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళేలాగా ఉంది కాబట్టి సో దీన్ని మనం క్లియర్గా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకి అదే లైను టచ్ అవుతుంది. సో దీంట్లో మనం కొంత పిరమిడింగ్ చేసే ఆస్కారం ఉంది. అంటే 274 ఉంది. సో నేను ఇక్కడ 268 కొన్నా. సో 274 ఉంది. ఇప్పుడు పిరమిడింగ్ చేసుకుంటే మనకి ఒక 3-4 వీక్సా 2-3 మంత్సా అనేది మనం టార్గెట్ని డిపెండింగ్ ఆన్ దాని మూమెంట్ని బట్టి మనం తొందరగా మనకి ఈ టార్గెట్ అచీవ్ అయిందనుకో ఎగ్జిట్ కావచ్చు. మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి మళ్ళీ సెకండ్ టార్గెట్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాము. మనము బర్జర్ పెయింట్ 564కి తీసుకున్నాము. 3 లాట్స్ 564కి. సో ఇది వీక్లీ షార్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఇదే ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా కొద్దిగా ఈ ఏరియాలో మళ్ళీ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఇదే ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ సపోర్ట్ దగ్గరనే ఉంది. సో మనకి ఇక్కడ బర్జర్ పెయింట్ని సో 560లో సో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు సో బర్జర్ పెయింట్ 564. సో ఇక్కడ 564 అంటే 64 అంటే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఈ స్వింగ్ దాకా మనం టార్గెట్ పెట్టుకున్నా అయిపోతుంది. ఈ స్వింగ్. సో ఈ స్వింగ్ దాకా మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటే అంటే 50 రూపాయలు పెట్టుకుంటే టార్గెట్. సో ఇది సెకండ్ టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఒక 90 పాయింట్స్. సో ఇది కొద్దిగా లాంగ్ టర్మ్గా, ఇదేమో షార్ట్ టర్మ్గా చూసుకోవచ్చు. సో ఇందులో మనము ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తే సో చూద్దాము. మనం ఇది అప్ ట్రెండే తీసుకుందాం ఇది బ్రేక్ తీసుకుంటే. సో ఇక్కడ మనకి ఇది జీటీడీ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో బర్జర్ పెయింట్. సో బర్జర్ పెయింట్లో సో మనకి ఎంత నడుస్తుంది 564. సో ఇక్కడ మనకి ఇంకా ఏమన్నా స్కోప్ ఉందా అంటే సో ఈ ఏరియాలో సో ఇక్కడ 550లో మనం జీటీడీ ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే జీటీడీ ఆర్డర్. సో క్రియేట్ జీటీడీ 550 పెడదాము. సో ఇక్కడ ఎన్ని అంటే ఒక 2 లాట్స్ పెడదాము. సో ఇక్కడ బయోకాన్ది కూడా జీటీటీ ఆర్డర్ పెడదాము. సో బయోకాన్ది. సో ఇక్కడ బయోకాన్ది చూసామనుకో బయోకాన్ ఈ ఏరియాలో మనం మళ్ళీ తీసుకోవచ్చు. సో 260. సో బయోకాన్ 260కి పెడదాము. ఒక 5 లాట్స్ పెడదాము. తర్వాత
విఐపి ఇండస్ట్రీస్ కూడా మనము విఐపి. సో మనకు ఇక్కడ విఐపి ఇండస్ట్రీస్లో ఎంత ఉంది? సో 527 రూపీస్ యావరేజ్ ఉంది. సో 527 రూపీస్ అంటే సో ఈ ఏరియా అంటే ఇది 586 దాకా మనం టార్గెట్ చేసుకోవచ్చు. సెకండ్ టార్గెట్ మనం ఇంకా కొద్దిగా ఈ ఏరియా దాకా ట్రై చేయొచ్చు. సో 2 టార్గెట్స్ దాకా. సో 136 రూపీస్. ఇదేంటి? సో మనకి ఇక్కడ ఇది చూసుకున్నా కానీ ఇది ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు చాలా ఇక్కడ మనం కొద్దిగా యావరేజ్ చేయొచ్చు ఉంది. సో మనం జీటీడీ ఆర్డర్కి వేద్దాం 520, 525. మనకి నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ చూద్దాము. యాక్సిస్ బ్యాంక్ మనం 1 లాటే తీసుకున్నాము 1046. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంకు డే క్యాండిల్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనకి డే క్యాండిల్లోకి వెళ్తే సో క్లియర్గా ఇక్కడ చూసుకుంటే సో ఈ ఏరియాలో రిజెక్ట్ అయింది. మళ్ళీ అదే ఏరియాకి వచ్చింది. అంటే ఇది మనకు ఇక్కడ ఇది డిమాండ్ జోన్గా ఉన్నట్టుగా మనం పరిగణించవచ్చు. సో ఇక్కడ బయర్స్ అక్యుములేట్ అవుతారు మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి. ఎంత వస్తుంది? 40 రూపాయలు వస్తుంది. సో 40 రూపాయలు టార్గెట్ పెట్టుకుంటాం. సో సెకండ్ టార్గెట్ అనుకుంటే ఇక్కడ మనకు 100 రూపీస్ వస్తుంది. 100 రూపీస్ వస్తుంది ఇది. సో ఇది 100 రూపీస్ వస్తుంది. సో ఇది 50 రూపాయలు ఫస్ట్ టార్గెట్. కొంత అమౌంట్ ఎగ్జిట్ చేయొచ్చు. ఇంకో దానికి ఈ ఏరియా దాకా కానీ లేకపోతే ఇంకా ఈ ఏరియా దాకా కానీ మనం రైడ్ చేయొచ్చు. సో ఇది అన్నట్టు. సో ఇక్కడ మనం జీటీటీ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇది ఆల్రెడీ మొమెంటం ఇచ్చింది. సో మనం ఇక్కడ సో ఇదేంటి? యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ మనము 1050కి మనం జీటీటీ ఆర్డర్ పెడదాము. ఇది బజాజ్ ఫైనాన్స్. సో చాలా డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ డిమాండ్ జోన్ అయితే ఒకటి ఉంది. సో మనం ఇక్కడ ఇది డిమాండ్ జోను. సో ఇక్కడే మనకు బయర్స్ అక్యుములేట్ అయ్యారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. మళ్ళీ ఇదే ఏరియాకి టచ్ చేసేసి పైకి వెళ్ళింది. మళ్ళీ కొంత ఈ ఏరియాకి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ఏరియాలో డిమాండ్ జోన్లో ఉంది. సో డిమాండ్ జోన్లో ఉంది కాబట్టి మనము క్లియర్గా ఇదే ఏరియాలో ఇక్కడ రిజెక్ట్ అయింది. ఈ ఏరియాలో రిజెక్ట్ అయింది. మళ్ళీ ఇదే ఏరియాలో బ్రేక్అవుట్ అయింది. సో ఈ ఏరియా సో ఇక్కడ కరెక్ట్గా ఇది. సో మనం ఈ ఏరియాని మనం డిమాండ్ జోన్గా పరిగణించి మనం ఈ ఏరియాలో మళ్ళీ కావాలనుకుంటే క్యాపిటల్ తోటి ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా కాస్ట్లీ. ఇది ఒక స్టాకే 6,000 చిల్లర ఉంటుంది. సో మనం ఇది ఒక ఫస్ట్ టార్గెట్గా చూసుకోవచ్చు మనం. సో మనకి ఈ ఏరియా థర్డ్ టార్గెట్గా చూసుకోవచ్చు. సో ఈ విధంగా కావాలంటే సో 800 రూపాయలు మనకి ఒక స్టాక్ కొంటే 800 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టార్గెట్కి మనకు ఎంత? 370 రూపాయలు వస్తుంది. సెకండ్ టార్గెట్కి 660 రూపాయలు. థర్డ్ టార్గెట్కి 874. అంత స్కోప్ ఉంది. సో మనం చిన్న స్వింగ్ ట్రేడ్ లాంగ్ టర్మ్ కాదు షార్ట్ టర్మ్ అని అనుకుంటే మనం ఇక్కడ ఎంటర్ అయితే సో మనకి ఇక్కడ మంచి ఉంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓన్లీ 1 లాటే యాడ్ చేశాను. సో క్యాపిటల్ మనకి అరేంజ్ చేసుకుంటే మనం డిపెండింగ్ ఆన్ మన దగ్గర క్యాపిటల్ ఉందనుకుంటే మనం ఇక్కడ ఎంటర్ అయితే మనకు ప్రాఫిట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇది డే క్యాండిలే కాబట్టి సో ఈ విధంగా మనం టార్గెట్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ ఈ విధంగా మనకి ఇంకా వీటి వరకు చూసుకోవడం బెటరు. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ వచ్చింది కాబట్టి సో ఈ విధంగా మనకి ఇక్కడ మనకి 678 పాయింట్ల దాకా కూడా మనం క్యాచ్ చేసే ఆస్కారం ఉంటుంది ఒకవేళ లాంగ్ టర్మ్లో మనం ఇక్కడ డిమాండ్ జోన్లో ఎంటర్ అయ్యి ఉన్నట్టయితే. సో ఈడ ఎస్బీఐ లైఫ్ 1380కి ఎంటర్ అయ్యాను. 1380కి. సో ఇక్కడ మనకు చూసుకుంటే 1380 అంటే ఇగో ఇది. సో ఇది యాక్చువల్లీ మనకు ఇది ఒక మంచి ఇంకా స్కోప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ సో ఇదొకటి. సో ఇక్కడ ఎంత మనకి ఎంటర్ అయ్యామంటే 1380కి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనకు 1380 ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము. సో ఇది సో ఇప్పుడు ఎంత ఉంది? ఆల్రెడీ 90. సో 1390 మనకు 100 రూపాయలు టార్గెట్ అనుకున్నా కానీ డిపెండింగ్ ఆన్ క్వాంటిటీ మనకి అమౌంట్ కావాలి అంతే. సో దీనికి సో ఇది అన్నట్టు. నెక్స్ట్ ఏంటి మనకి కోటక్
కోటక్ బ్యాంక్ చూద్దాము. కోటక్ బ్యాంక్ ఇక్కడ 17.50కి 17.50కి దొరికింది అనుకో మనకి. అంటే అంత మళ్ళీ ఆల్రెడీ మంచి మొమెంటం తీసుకుంది. సో మనకి అదే ప్రైస్లో దొరికితే మనం తీసుకోవచ్చు 17.50 ఈఎంఏ. సో ఇంకా ఈ ఏరియాకి కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ ఏరియాకి కొద్దిగా టచ్ చేసింది అనుకో, సో ఆల్రెడీ ఇట్లా అప్ మూమెంట్ తీసుకుంది కాబట్టి సో ఆల్రెడీ ఇది మంచి మూమెంటమే ఇచ్చింది. ఇంకా కొద్దిగా సో వీడి వరకు తీసుకునే ఛాన్స్ ఉంది. సో అది సో అదేవిధంగా మనకి అమర్ రాజా బ్యాటరీ 799. సో ఇది చేసింది. సో మళ్ళీ అదే పాయింట్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ఆల్రెడీ మనకు 99 రూపాయలు ప్రాఫిట్లో ఉంది. ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అమర్ రాజా బ్యాటరీ ఒకటే లాట్ తీసుకున్న 95 రూపాయలు, అంటే మంచి ఫస్ట్ టార్గెట్ రీచ్ అయినట్టే. సో ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ ఇది. సో ఇది సెకండ్ టార్గెట్ మనకి అమర్ రాజా బ్యాటరీ. సో ఇది సో ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. మనం 1 లాటే, ఇంకా కొద్దిగా వీటి దాకా కూడా రైడ్ చేయొచ్చు 200 పాయింట్ల దాకా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 100 పాయింట్లు మనం రైడ్ చేయొచ్చు. లేదంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీట్రేస్ ఏమన్నా కొద్దిగా తీసుకుందంటే మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకైతే మంచి స్కోప్ అయితే ఉంటుంది దీనికి. ఆల్రెడీ ఇది ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా దాకా వచ్చింది. సో 900, ఇంకా మనకి ఇక్కడ 950 దాకా వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు 1651 నడుస్తుంది ఆల్రెడీ. బజాజ్ ఫిన్సర్వ్ చూసుకుంటే ఆల్రెడీ 97 రూపాయలు అప్లోనే ఉంది మనం తీసుకున్న దానికి. సో యావరేజ్ చేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ ఉంది కాబట్టి బజాజ్ ఫిన్సర్వ్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి M&M మహీంద్రా. సో అందుకనే మంచి ప్రాఫిట్ అయితే ఉంది. సో దీన్ని యావరేజింగ్ కూడా కొద్దిగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంత ఈ ఏరియాలో. సో 1600 నడుస్తుంది కదా. సో మనకి ఇక్కడ 1650లో ఇంకొక లాట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మహీంద్రా ఫైనాన్స్లో 1650లో ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు. సో ఇది కాదు మహీంద్రా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మహీంద్రా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఈ విధంగా యావరేజింగ్ చేయటం, కొద్దిగా వీక్లీగా మనము కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని బాటంలో ఎక్కడైతే మనకు మంచి డిమాండ్ జోన్లో స్టాక్స్ దొరుకుతున్నాయో వాటిని తీసుకొని కొద్దిగా యావరేజ్ చేసుకుంటూ, మనకి క్యాపిటల్ ప్రాబ్లము. సో ఎవరికైతే క్యాపిటల్ 1 lakh 2 lakh 3 lakhs ఉంటాయో సో వాళ్ళు ఫస్ట్ 5,000 ఇట్లా పెట్టేసుకొని తర్వాత వీక్లీనా మంత్లీనా 3 weeks 4 weeks 5 weeks. సో ఈ డిపెండింగ్ ఆన్ చిన్న ప్రాఫిట్స్ తోటి మనం చిన్న లాభాలు తీసుకుంటూ క్యాపిటల్ని కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనీ కూడా కొద్దిగా సేఫర్ సైడ్ ఉంటుంది. అదే ఆప్షన్స్ లాంటివి చేస్తే ఒకేసారి క్యాపిటల్ అంతా బ్లో అయ్యే ఆస్కారం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.